ఆయన న్యూక్లియర్ బాంబ్ వేసేస్తే సరిపోతుంది అనేది ఆయన చెప్పారు అనేది ఒక వార్త బయటకు వచ్చింది. నిజానికి బయటకు వచ్చి అంటే ఆయన మీడియా ముందు మాట్లాడినప్పుడు కానీ అనౌన్స్మెంట్స్లో కానీ లేదంటే ఆయన ట్రూత్ సోషల్ ఏదైతే ఉందో ఆయన సోషల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ట్రూత్ దాని నుంచి కానీ ఆయన ఎక్కడ ఈ విషయం చెప్పలేదు. చెప్తే అది చాలా పెద్ద సంచలనం అవుతుంది. కానీ లోపల వైట్ హౌస్లో డిస్కస్ చేసినట్టుగా తెలుస్తోంది. నిజానికి బయటకు వచ్చి న్యూక్లియర్ బాంబ్స్ వేసుకోవడం సమంజసం కాదు, ఇది అక్కడ దాకా వెళ్ళడం లేదు, ఈ యుద్ధం ఇలానే సాగుతుంది అని చెబుతున్నప్పటికీ ఆయన వైట్ హౌస్లో ఈ చర్చను పెట్టారు అనేది సమాచారం. ఈ నేపథ్యంలో ఇక్కడ అమెరికన్ కాంగ్రెస్ దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది. అంతేకాదు ట్రంప్ కాస్త చీవాట్లు కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. న్యూక్లియర్ బాంబు వేయాలి అన్న ఉద్దేశం ఏదైతే అమెరికా అధ్యక్షుడు చేశారో దీన్ని పూర్తిగా ఖండించింది అమెరికన్ కాంగ్రెస్. దాంతోపాటుగా ఇక్కడ వీళ్ళు అమెరికాలో మిలిటరీ క్యూ జరిగిన ఆశ్చర్యపోని అవసరం లేదు అనే భావనలో కూడా వెళ్ళారట. ఎందుకంటే మిలిటరీ మొత్తం అంటే మిలిటరీ క్యూ అంటే మిలిటరీ క్యూ మీన్స్ మిలిటరీ తిరుగుబాటు, మిలిటరీ మొత్తం కూడా అమెరికా తిరుగుబాటు జరిగి రెజిమ్ చేంజ్ చేసేలాంటి పరిస్థితి రావచ్చు. నిజానికి ఇదే మిలిటరీకు అనేక దేశాల్లో చేయాలి అని ఏదైతే కలలు గందో అమెరికా, అదే పరిస్థితి అమెరికాకు వచ్చింది. రెజిమ్ చేంజ్ చేయాలి అనుకుంటే రెజిమ్ చేంజ్ చేసేలాంటి పరిస్థితి అమెరికాకు వచ్చింది.